హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 25th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్, ఓకే, నాబార్డ్ని విస్తరించండి అని అడగడం జరిగింది. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మనం హూయిస్ హూ వీడియోలో ఈ నాబార్డ్ ఫుల్ ఫామ్ చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. అలాగే ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324కి సంబంధించి ప్రశ్న అయితే అడిగారో, ఆర్టికల్ 324 అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్. అలాగే ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ రాయల్ బెంగాల్ టైగర్ ఫౌండ్, రాయల్ బెంగాల్ టైగర్ మనకి ఏ రకమైన అడవుల్లో దొరుకుతుంది అని అయితే అడిగారో, మనకి రాయల్ బెంగాల్ టైగర్ అనేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మాడ అడవుల్లో అయితే మనకి ఎక్కువగా అయితే మనకి దొరుకుతుంది. నెక్స్ట్ దిగంబర రిలేటెడ్ టు విచ్ కమ్యూనిటీ, దిగంబర అనేది ఏ కమ్యూనిటీకి సంబంధించింది లేదా దిగంబర అనేది ఏ రిలీజన్కి సంబంధించింది అని అయితే అడిగారో, సో జైన మతానికి సంబంధించింది దిగంబర అనేది. అలాగే విచ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ శ్రీలంక అండ్ సింగపూర్, అంటే మనకి సింగపూర్ అలాగే శ్రీలంక దేశాల్లో ఏ భారతీయ భాష కూడా మాట్లాడతారో అని అయితే అడిగారు. అక్కడ లోకల్ లాంగ్వేజెస్తో పాటుగా మనకి సింగపూర్ శ్రీలంక దేశాల్లో భారతీయ భాష కూడా అక్కడైతే మాట్లాడతారో, ఆ భాష ఏది అని అడిగారు. సో తమిళ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో తమిళం అక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విచ్ పార్టీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972 ఇన్ తమిళనాడు అండ్ పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రం మరియు పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో 1972వ సంవత్సరంలో ఏ పార్టీ స్థాపించబడింది అని అడిగారో, మనకి అన్నా డిఎంకే, ఓకే, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మునిత్ర కజగం ఏదైతే ఉందో మనకి ఈ పార్టీని అయితే మనకి స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ చేంజ్ ఇన్ ద అడల్సెంట్ ఏజ్, ఓకే, యుక్త వయసులో లేదా కౌమార దశలో మనకి శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పు ఏంటి అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గొంతు అనేది కొంచెం చేంజ్ అవుతుంది చిన్నప్పటికీ, మనకి పెరిగే కొద్దీ, అలాగే బాడీలో కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి ఆప్షన్ బట్టి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ హోస్ట్ సిటీ, 2023 సంవత్సరంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది అని అడిగారో, భారతదేశంలో ముంబై నగరం వచ్చేసరికి మనకి సో ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అయితే మనకి ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. నెక్స్ట్ కాలబైశాఖి ఫెస్టివల్ రిలేటెడ్గా అయితే అడిగారు. కాలబైశాఖి ఫెస్టివల్ వచ్చేసరికి ఎక్కడ జరుగుతుందని చెప్పి, కాలబైశాఖి ఫెస్టివల్ వచ్చేసరికి యాక్చువల్గా మనకి వెస్ట్ బెంగాల్లో అయితే జరుగుతుంది. కొన్ని ఫెస్టివల్స్ ఏంటి అంటే మోర్ దాన్ వన్ స్టేట్లో కూడా సెలబ్రేట్ చేస్తారు. ఉత్తి బైశాఖి ఫెస్టివల్ అని అడిగితే కనుక ఇది పంజాబ్లో అయితే మనకి జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో చూసుకోండి, ఓకే. సో కాలబైశాఖి ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్, కాలబైశాఖి పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే మీకు వెస్ట్ బెంగాల్ లేకుండా ఓన్లీ మనకి పంజాబ్ ఉంటే కనుక పంజాబ్ ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే వెస్ట్ బెంగాల్ ఉంటే కనుక కాలబైశాఖి వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ కూడా జరుపుకుంటారు. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. ఉత్తి బైశాఖి అయితే మట్టుకు బైశాఖి పండుగ అని అడిగితే కనుక మనకి అదైతే పంజాబ్లో అయితే జరుపుకుంటారో అదైతే డౌట్ లేదు. నెక్స్ట్ ఇండియా విచ్ కంట్రీ బిల్డ్ ద 695 మెగావాట్ హైడ్రో పవర్ ప్లాంట్, ఓకే, భారతదేశం మరియు ఏ దేశము 695 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నాయని అడిగారో, సో ఏ దేశం అంటే మనకి నేపాల్, ఓకే, అయితే నేపాల్ అయితే అవుతుంది. ఇండియా మరియు నేపాల్ కలిసి మనకి 695 మెగావాట్ల మనకి హైడ్రో పవర్ ప్లాంట్ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసరికి నేపాల్. అలాగే 42nd అమెండ్మెంట్ ప్రకారం మనకి ఏ పదాలు అయితే మార్చారో, అంటే ఎలా ఇచ్చాడు అంటే క్వశ్చన్ అనేది మనకి సోవియట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది సోవియట్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మార్చారో, అలాగే యూనిటీ ఆఫ్ ద నేషన్ వచ్చేసరికి యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద నేషన్గా అయితే మార్చడం జరిగింది. ఈ విధంగా పదాలు మార్చారు కదా, ఇది ఏ అమెండ్మెంట్లోకి అయితే వస్తుంది అని అడిగారు. సో 42nd అమెండ్మెంట్లోకి అయితే 42వ రాజ్యాంగ సవరణలోకి అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి తెలుగు పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలీదు. సార్వభౌమ ప్రజాస్వామ్య రిపబ్లిక్ నుండి సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగాను జాతీయ ఐక్యత నుండి మనకి జాతీయ ఐక్యత మరియు సమగ్రతగా మనకైతే 42వ రాజ్యాంగ సవరణలో మనకి మార్చడం అయితే జరిగింది. తెలుగు పర్ఫెక్ట్గా ట్రాన్స్లేషన్ ఉందో లేదో తెలీదు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సిఎస్ఐఆర్ ఏదైతే ఉందో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది, సో వీళ్ళ సైంటిస్టులు మనకి ఆర్టీపీసీఆర్ కిట్ అనే దాన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ ఒమిక్రాన్ వేరియంట్కి ఆర్టీపీసీఆర్ కిట్ డెవలప్ చేశారో దాని పేరు ఏంటి అంటే మనకి ఓమ్, ఓకే, ఈ రిలేటెడ్గా అయితే బిట్ అయితే అడిగారో ఆర్టీపీసీఆర్ రిలేటెడ్గా. అలాగే హూ బికమ్ ద ఫస్ట్ పారా అథ్లెటిక్ టు రిసీవ్ ద పద్మభూషణ్ అవార్డ్, పద్మభూషణ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి పారా అథ్లెటిక్ ఎవరు అని అడిగారో, ఆన్సర్ దేవేంద్ర జజారియా, ఓకే. మనకి పారా అథ్లెటిక్స్లో ఎవరు కూడా పద్మభూషణ్ అవార్డ్స్ అందుకోలేదు, పద్మశ్రీ కానీ ఇతర అవార్డులు అందుకున్నారు, కానీ పద్మభూషణ్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మాత్రం దేవేంద్ర జజారియా.
అలాగే నాగాలాండ్ పీపుల్ సెలబ్రేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్, నాగాలాండ్ ప్రజలు క్రింది వాటిలో ఏ పండుగను జరుపుకుంటారని అడిగారు. సో నాగాలాండ్లో మనకి వన్ ఆఫ్ ద ఫెస్టివల్ ఏంటి అంటే హార్న్బిల్ పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ డస్ నాట్ హ్యావ్ నో వ్యాలెన్సీ, ఓకే, క్రింది సమూహంలో ఏది మనకి వ్యాలెన్సీని కలిగి ఉండదు అని అయితే అడిగారు. ఏదైతే మనకి నోబుల్ గ్యాసెస్ గ్రూప్ 18 ఎలిమెంట్స్ ఉంటాయో వాటికైతే మనకి 0 వ్యాలెన్సీ అయితే కలిగి ఉంటుంది. ఆప్షన్లో గ్రూప్ 17, గ్రూప్ 18 ఈ విధంగా ఇస్తే మనకి గ్రూప్ 18 సెలెక్ట్ చేసుకోవాలి. లేదా పర్టికులర్గా ఎలిమెంట్స్ ఇస్తే కనుక గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే మనకి 0 వ్యాలెన్సీ ఉంటాయో వాటిని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీక్ యాసిడ్ ఏది, కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాంట్లో వీక్ యాసిడ్ ఏది అని అడిగారు. సో కింద ఎగ్జాంపుల్స్ వస్తే ఎసిటిక్ యాసిడ్ CH3COOH, చాలామంది ఆప్షన్లు ఇది అయితే ఉందన్నారు, ఉంటే ఇది యాసిడ్ వీక్ యాసిడ్ కింద అయితే అవుతుంది. లేదా ఫార్మిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, నైట్రస్ యాసిడ్, సల్ఫరస్ యాసిడ్, అలాగే పాస్పరిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్. ఓకే, ఇవన్నీ కూడా వీక్ యాసిడ్ ఎగ్జాంపుల్స్ అనేవి. సో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ వ్యాలెన్సీ ఎలిమెంట్, ఓకే, ఎక్కువ వ్యాలెన్సీ కలిగిన ఎలిమెంట్ ఏదని చెప్పి కింద ఇచ్చారో ఆప్షన్ బట్టి సబ్స్క్రైబర్స్ చెప్పిన దాన్ని బట్టి ఆప్షన్లో ఉన్న వాటిలో అల్యూమినియం అయితే ఎక్కువ వ్యాలెన్సీని అయితే కలిగి ఉంటుంది. ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. మీకు ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఎంత ఉంటుందని తెలిస్తేనే దీనికి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎందులో ఉపయోగిస్తారని అడిగారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనకి దెబ్బ తగిలినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు అతుకు వేస్తారు కదా, దాంట్లో ఉపయోగిస్తారు. అలాగే మనకి విగ్రహాల తయారీలో కూడా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. చాలామంది విగ్రహాల తయారీ అయితే ఉంది అన్నారు, బొమ్మల తయారీ ఉంటాయి కనుక బొమ్మల తయారీ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. అలాగే నెస్లే కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ స్టేట్, నెస్లే కంపెనీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో స్థాపించబడింది అని అయితే అడిగారు. మనకి మొట్టమొదటిగా పంజాబ్ రాష్ట్రంలో అయితే నెస్లే కంపెనీ ఇండియాలో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇందాక చూసాం కదా, దీని యొక్క ఫార్ములా అడిగితే CaSO4 దీన్ని మనకి 373 కెల్విన్ ఉష్ణోగ్రతకి నెమ్మదిగా వేడి చేస్తే కనుక నీటి అణువులు కోల్పోయి మనకి సో కాల్షియం సెమీహైడ్రేట్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ఏదైతే జిప్సమ్ ఉందో CaSO4 దీన్ని వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ కలిపితే జిప్సమ్ అయితే అవుతుంది. చాలాసార్లు చెప్పుకున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ కలిపితే జిప్సమ్ 373 కిలోఫ్రిక్ వాల్యూకి వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, నిన్న ఉష్ణోగ్రత కెల్విన్స్లో కాకుండా సెల్సియస్లో ఇచ్చారంట, మీరు కన్వర్ట్ చేసుకోగలిగితే కనుక సో ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఇది మనకి ఎముకలు తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్లో డాక్టర్లు అయితే దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే విగ్రహాల తయారీలో కానీ, అలాగే మనకి సో వాల్స్లో కూడా మనకి సీలింగ్స్లో కూడా మనకి సాఫ్ట్గా ఉండడానికి మనకి కూడా మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POPని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అలాగే కన్నాలు అనేవి పోడ్చడానికి ఇలా కూడా మనకైతే ఉపయోగిస్తారు. నెక్స్ట్ మోడ్ అనేది 23 ఇచ్చి, మీన్ అనేది 61 ఇచ్చి, ఈ విధంగా మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారంట. అలాగే కొన్ని వాల్యూస్ ఇచ్చి మనకి సో మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే మనకి 39 ఓమ్స్ ప్యారలల్ రెసిస్టెంట్లో ఉంటే కనుక ఈక్వల్ రెసిస్టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఓమ్కి సంబంధించి అడిగారు, ఓమ్స్లో రిలేటెడ్గా. అలాగే మనకి 100 వాట్ 25 వాట్స్ 2 బల్బ్స్ ఇచ్చి మనకి రెసిస్టెంట్ రేషియో అయితే అడగడం జరిగిందంట. అలాగే మనకి H=I²RT రిలేటెడ్గా ఆప్షన్లో కొన్ని ఇచ్చి అందులో ఏది రైట్ అని అడిగారో H=I²RT అయితే రైట్ అయ్యే అవకాశం ఉంది, ఒకసారి చూసుకోండి మీరు కూడా. అలాగే 355 టైం ఇచ్చి మిర్రర్ ఇమేజ్ అయితే కనుగొనడం అడగడం జరిగింది. మనం మిర్రర్ ఇమేజ్ మీద, వాటర్ ఇమేజ్ మీద ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, ఏమన్నా చూడని వాళ్ళంటే చూడండి. జస్ట్ ఏం లేదు, లెవెల్ 60. సో మనం యాక్చువల్గా 12 మైనస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 టైం ఇచ్చి దాని మిర్రర్ ఇమేజ్ అడిగితే 12 మైనస్ చేస్తాం. బట్ ఈ విధంగా మనకి మినిట్స్లో ఇచ్చినప్పుడు డిఫికల్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ మనం 1160 టైం తీసుకుంటాం. ఇచ్చిన టైం ఏదైతే ఉందో దాన్ని 1160లోని మైనస్ చేస్తే కనుక మనకి మిర్రర్ ఇమేజ్ టైం అనేది అయితే వచ్చేస్తుంది. సింపుల్గా అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 1357 అలాగే అన్సోన్ 21 ఇచ్చి దీని యొక్క టోటల్ ఎంత అవుతుంది అని అడిగారు. అలాగే మనకి 2000 రూపాయలు మనకి అమౌంట్ ఉంటే కనుక దానిపైన 15%, 20% సక్సెస్గా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దానికి ఎంత అమ్ముతాడో చాలా సింపుల్ క్వశ్చన్. ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి అలాగే Y/9 ఇచ్చి X² + Y² + X² - Y² ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగారంట. అలాగే మనకి 6 150 అయితే 4 36 అయితే 5 ఎంత అవుతుందని అడిగారు. సో ఇది చూడడానికి కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, బట్ చాలా చూడండి. సో 6లోని మనకి ఒకటి మైనస్ చేస్తే మనకి 5 అనేది వస్తుంది కదా. సో 5 అనేది దాన్ని పక్కన పెట్టుకుంటే దాన్ని 5ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 25 వస్తుంది. సో 25 వచ్చిన తర్వాత ఈ 25ని ఆ 6ని మనకి సో ఇంటూ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు 150 అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ 6 ఉంది కదా, 6లోని మనం 1 మైనస్ చేయాలి. 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో 5ని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది, మనకి 25 వచ్చింది. సో ఈ 25ని మనకి 6తో మనకి మల్టిప్లై చేయాలి, అప్పుడు 150 వస్తుంది. అదేవిధంగా 4లోని 1 మైనస్ చేస్తే 3 వస్తుంది. 3ని స్క్వేర్ చేస్తే 9 వచ్చింది. సో ఈ 9ని మనం
4తో ఇంటూ చేస్తే మనకి 9 4 36 అనేది వచ్చింది. అదేవిధంగా 5లో ఒకటి మైనస్ చేస్తే 4 వస్తుంది. 4కు స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. సో 16ని మనకి ఇంటూ 5 చేస్తే మనకి 80 అనేది వస్తుంది. సో 80 ఆప్షన్లో ఉంటే 80 అనేది ఆన్సర్ అయితే అవుతుంది. జనరల్గా చూడగానే మనకి సో 4 6 స్క్వేర్ అంటే ఒక 2 యాడ్ చేస్తే 6 6 36. సో మనకి ఒకటి యాడ్ చేస్తే 7 7 149కి దగ్గరగా ఉంది. ఆ టైప్లో అనిపిస్తుంది. ఆ లాజిక్ ప్రకారం కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి మీరు కనుక ట్రై చేస్తే ఇదైతే ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి సమ్మేజ్కి రిలేటెడ్గా కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. సో చూసుకోండి వచ్చిందో లేదో. సో వస్తే కనుక రిలేటెడ్ అయితే మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ బిట్స్లో అయితే ఇదైతే చెప్పుకున్నాం. ఓకే, అలాగే మనకి ఎవరైతే క్వశ్చన్స్ సెండ్ చేస్తారో సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఇదే విధంగా మీ ఎగ్జామ్ అయిన తర్వాత ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా మనకి యూట్యూబ్ వీడియో కింద కానీ క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేదైనా క్వశ్చన్స్ కనుక ఉంటే కనుక వాటిని మనకి కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ షిఫ్ట్ వీడియోలో వాటిని అయితే చెప్పుకుందాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారో. అలాగే మనకి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.